వెల్కమ్ టు సుమన్ టీవీ. గుమ్మడికాయ దప్పడం. ఈ దప్పడం పేరు వినుంటారు. మామూలుగా మేము ముక్కలు పులుసు అని చేస్తాం. కొంచెం పల్చగా ఉండి పులుసు ముక్కలు సెపరేట్గా ఉంటాయి. అయితే కొంచెం మా అత్తవారింట్లో ఈ దప్పడం ప్రాక్టీస్ ఉందండి. ఇక చాలా గోదావరి జిల్లాల వైపు అట్లా ప్రత్యేకంగా పండగలప్పుడు దప్పడం చేస్తారు. అలాగే ఈ సామూహిక భోజనాలప్పుడు కూడా దప్పడం చేస్తారు. దప్పడానికి ఏం లేదు, ఎక్కువగా ముక్కలు చిక్కగా పులుసు కొంచెం ఒక పళ్ళెంలో ఒక చిన్న బౌల్లో పెడితే కొద్దిగా పులుసు ముక్కలు ఎక్కువగా ఉండి కొంచెం తీపి కారం పులుపు కలిసిన ప్రత్యేకమైన రుచి. ఇందులో సాంబార్ పొళ్ళు ధనియాల పొళ్ళు గట్రా గిట్రా ఏముండవు. ప్లెయిన్గా ఉంటుంది, మంచి రుచిగా ఉంటుంది. సింపుల్గా చేసుకుందాం. కుక్కర్ ఉంటే కుక్కర్లో చేసుకోవచ్చు అండి. మా దగ్గర ఉన్నది మరీ బుజ్జి కుక్కర్ అని అందులో చేయట్లేదు, విడిగా గిన్నెలో చేసుకుందాం. గుమ్మడికాయ, సొరకాయ ముక్కలు అనమాట ఇవన్నీ. తర్వాత దోసకాయ ముక్కలు ఉన్నాయి, చిక్కుడుకాయ కూడా కొన్ని ముక్కలు చేసి పెట్టాము, ములక్కాడలు ఉన్నాయి, కాసిన క్యారెట్లు ఉన్నాయి, ఓ టమాటా వేసుకోవచ్చు, చిలకడ దుంప వేసుకోవచ్చు. మన దగ్గర బెండకాయ వంకాయ ఉంటే ఓ 4 బెండకాయలు ఓ 2 వంకాయలు కూడా వేస్తే పులుసుకి చిక్కదనం వస్తుంది, చాలా రుచిగా ఉంటుందండి. ఇట్లా మనం పులుసుకి వాడే అన్ని ముక్కలు, తోటకూర కాడలు ఒకటి ఎక్సలెంట్గా ఉంటాయి. తర్వాత ఈ చిక్కుడుకాయల్లో కణుపు చిక్కుళ్ళు మనకు దొరుకుతాయి కదా, చిక్కుడు గింజలు కనుక ఉంటే ఓ గుప్పెడు గింజలు కూడా అందులో పడేస్తే చాలా బాగుంటుంది, మంచి రుచిగా ఉంటుంది. చేద్దాం. ఓ పెద్ద భగోనా లాంటిది పాత్ర, ఏదైనా వెడల్పాటి పాత్ర కొంచెం నోరు తెరిచి ఉండేదాన్ని చూసి పెట్టుకుందాము. దీనికి ఏం చేయాలంటే మొదట మనం ముక్కలు తరుక్కోగానే ఆ మాత్రం చింతపండుని ఎంత వేయాలో ఒక 30-35 గ్రామ్స్ అనుకోండి. కొంచెం వేడి నీళ్ళు పోసావు శుభ్రంగా కడిగేసి ఒక మాట నానబెట్టి పెట్టండి. పులుసు పలచగా తీయం, చిక్కటి పులుసు. చింతపండు నానబెట్టి పక్కన పెట్టాను. ఇందులో ఏం చేద్దాము, మనం తరిగి పెట్టుకున్న ముక్కలు వేసేద్దాము. గుమ్మడికాయ ముక్కలు వేసాను, తర్వాత సొరకాయ ముక్కలు వేద్దాము. దోసకాయ భలే బాగుంటుందండి ఇందులో, అది కూడా వేసుకుందాము. దోసకాయ అంటే మామూలు నక్క దోసకాయ అంటారు కదా, అది. తర్వాత ఒక్క క్యారెట్ కలర్ఫుల్గా ఉండడం కోసం. తర్వాత ములక్కాడ ముక్కలు, మన తోటకూర కాడలు ఎంత బాగుంటాయోనండి ఇందులో. ఇవన్నీ తరిగాం, కానీ చిలకడ దుంప రంగు మారిపోతుందని తరగలేదు, ఇప్పుడు కట్ చేసి వేసుకుందాము. తర్వాత ఇదిగో చిక్కుడుకాయ, ఇవి గింజలు ఉడికిపోతాయి, చాలా బాగుంటుంది. ఇగో మన చిలకడ దుంప ముక్కలు కూడా వేసేస్తున్నాను. ఇవి కాస్త పెద్ద ముక్కలు తరిగినా ఉడికిపోతాయి. కొంచెం ఒక 1/2 స్పూను పసుపు వేద్దాము. తర్వాత 2 రెబ్బల కరివేపాకు దూసి ఇందులో వేసేయండి, మంచి వాసన వస్తుంది. మూత పెట్టి కొంచెం ముక్కలు ఉడుకుపట్టిన తర్వాత అప్పుడు చింతపులుసు పోసుకోవచ్చు. ఓ 2 పచ్చిమిరపకాయలు మొత్తం తీయలేదండి, కొంచెం చీరి ఇందులో వేసేసాను. ఇది బాగుంటుంది, పచ్చిమిరపకాయలు వేసి కొంచెం వాసన చాలా బాగుంటుంది అనమాట. ముక్కలు కొద్దిగా మగ్గాక చింతపులుసు పోద్దాం. ముక్కలు మగ్గటం మొదలు పెట్టినాయండి. ఇవి ఏమైనా అడుగంటుతాయని అనుమానం ఏం లేదు, పులుసు ఉంది కాబట్టి. అదే నీళ్ళు పోసాం కదా, ఏమవ్వదు. అన్నీ ఇదిగో ఉడకటం స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసేద్దాము. దీన్ని నిండా కూడా పోసుకోవచ్చు, మనం చిక్కగా చేసేసుకుంటాం దీన్ని. మా ఫ్రెండ్ ఒకరైతే మరి కాసిన నీళ్ళు పోసి చింతపండు తడిపి ఉంచిన చింతపండే పెట్టేస్తారు, రసం తీయరు. నేను తీసినట్టుగా అదొక అలవాటు, వాళ్ళ ఇళ్లలో అంతే చేస్తారట. చింతపండు మరి పిప్పిలాగా చేతిగా వస్తూ ఉంటుంది కదా అంటే ఉడికిపోతుంది, అంతేం కనపడదు అంటారు, వాళ్ళ అలవాటు. పులుసుకి ముక్కలకి సరిపడా ఉప్పు వేసేద్దాము. అలవాటు ఉంటే రాళ్ళు ఉప్పు వేసుకోండి, లేకపోతే మెత్తటి ఉప్పు అయినా సరే వేసేసి దీన్ని కొంచెం ఓరగా ముక్కలు, లేకపోతే పులుసు పొంగు వచ్చేసరికల్లా బయటకు వచ్చేస్తుంది, కాస్త ఓరగా మూత పెట్టి ముక్కల్ని పులుసులో ఉడకనిద్దాం. మన పులుసు మరుగుతోందండి. దప్పలం పక్కదాని మీద పెట్టాను. కొంచెం చిన్న తిరగమాత వేసుకుందాము, తాలింపు వేస్తే బాగుంటుంది. చాలా పెద్ద నూనె మక్కర్లా, ఒక 2 స్పూన్లు నూనె సరిపోతుంది. నూనె కాగాక ఒక చిన్న స్పూన్ మెంతులు పులుసుల్లో బాగుంటాయండి, వేసుకోవాలి. మెంతులు వేగంగానే ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు చిటపటలాడగానే కొంచెం మినపప్పు, ఒక చిన్న స్పూన్ జీలకర్ర, కొద్దిగా ఇంగువ, ఒక ఎండుమిర్చి వేయండి, వాసన బాగుంటుంది. ఈ పోపునెత్తి పులుసులో పోసేద్దాం. ఓ 2 స్పూన్ల బియ్య పిండిని నీళ్ళల్లో కలిపి ఇందులో పోసేద్దాం, ఎందుకంటే ఇది చిక్క కావాలి మనకి. ఇప్పుడు ఇలా ఉంది, తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం. చూడండి, పులుసుగా ముక్కలుగా ఉన్నాయి కదా. దీన్ని తప్పలం షేప్లోకి తేవాలంటే బియ్య పిండి లేదా శనగపిండి కలిపి పోసుకుంటే బాగుంటుంది. బియ్యం పిండి ఉంటే మంచిది రెడీ. శనగపిండి కంటే బియ్య పిండి ఎక్కువ రుచిగా ఉంటుందండి.
ఓ 2 స్పూన్ల బియ్య పిండిని ఒక చిన్న గ్లాస్ నీళ్ళు పోసి కలిపేద్దాం. ఉండలు గచ్చకాయలు లేకుండా చూడండి. ఒకవేళ మీరు శనగపిండి దీంట్లో ఉండలున్నాయని అనుమానంగా ఉంటే వడబోసే దాంతో పోయండి. లేకపోతే దీనిండా ముద్దలు ముద్దలుగా కనబడి అస్సలు బాగోదు. వడకట్టు ఉండాలి దీనికి ఖచ్చితంగా. ఒకవేళ శనగపిండి కలిపోస్తున్నా కూడా శనగపిండి నీటిలో చక్కగా కలుపుకోవటం. ఇంకా అందులో చిన్న చిన్న కుదుపలు ఉండిపోయినాయి అని డౌట్ ఉంటే కనుక వడపోసేసేయండి ఇందులోకి. పోస్తే ఏదైనా చిన్న చిన్న ఉండలు ఉంటాయి, అదేమో వడకట్టలో ఉండిపోతాయి, నీళ్ళు అందులోకి వెళ్ళిపోతాయి. ఇక ఇప్పుడు ఇలా కనుక పోసేసామంటే అదంతా తెల్ల తెల్ల ముద్దల్లా ఉండి ఏమాత్రం అందంగా ఉండదు, దప్పడం ఏడ్చినట్టు ఉంటుంది. ఇది కరిగే లోపల మనం ఏం చేద్దామంటే దీంట్లో సరిపడా కారం వేద్దాము. చాలా కారం అక్కర్లేదండి, కొంచెం వేసుకుంటే బాగుంటుంది. రంగు బాగుంటుంది, రుచి మరీ పుల్లగా లేకుండా టేస్ట్ బాగుంటుంది. ఇందులో ఇంకా సాంబార్ పొడి కానీ మనం ధనియాల పొడి కానీ వేయట్లేదు, ఉప్పు కారమే. ఒకసారి పైకి కిందకి కలిపేసి అలా నిదానంగా చిన్న మంట మీద తెరలనిద్దాము. వేపిండి నీళ్ళలో కలిపెట్టాం కదా, ఇది ఇందులో పోసేద్దాం. కొంచెం రంగు మారుతుంది, సరిపడా పోయండి. నీళ్ళు ఉన్నాయని పోసేయద్దు. ఇక అప్పుడే చిక్కబడిపోయింది చూడండి. చిక్కపడి మరి కొంచెం దగ్గర పడినివ్వండి. ఈ స్టేజ్లో ఏం చేయొచ్చు అంటే మనం బెల్లం వేసుకోవాలండి. దప్పడానికి బెల్లం వేస్తేనే రుచిగా ఉంటుంది. తీయగా చేయదలుచుకుంటే మీ ఇష్టం, అంత తీపి కాదనుకుంటే కొంచెం తీపి వేసుకోండి. ఇందులో వేసిన గుమ్మడికాయ తర్వాత ఏమో చిలకడ దుంప తీపి వస్తాయి ఆల్రెడీ, అందుకని కొంచెంపాటి బెల్లాన్ని వేసేయండి ఇందులో. ఈ మాత్రం బెల్లం చూడండి, ఒక 3 చిన్న గడ్డలు వేసాను. ఇది వేసేద్దాం ఇందులోకి. ఇందులో చిక్కుడు గింజలు అన్నీ మంచి మంచి వాసనలు వస్తున్నాయండి. ముక్కలు కూడా చూడండి ఎంత బాగా చక్కగా ఉడికిపోయినాయో. చక్క ఫ్రెష్ కొత్తిమీర కడిగేసి దీంట్లో వేసేయండి. బెల్లం కావాలనుకుంటే మరి కాస్త వేసుకోండి, లేకపోతే కొంచెం తగ్గించుకోండి, అది మీదే చాయిస్. ఇందులో ఇంకా ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు వగైరాలు పైన వేస్తే వాసన వస్తుంది, అలాంటి ఆలోచన ఏం చేయక్కర్లేదు. మంచి వాసన వస్తుంది. ఇదేంటంటే ఎంత మరిగితే అంత బాగుంటుంది. ముందే బియ్యపిండి వేసాక మరుగు కాదు, బియ్యపిండి వేసాక ఒకసారి తెలితే చాలు. ముందంతా ముక్కలు ఎంత మరిగితే అంత బాగా రుచిగా ఉంటాయి. ఒట్టి ముక్కలే కలుపుకుంటాం, ఇందులో నుంచి పులుసు బయటికి రాదు. ఈ వేడిగా ఉన్న కాసేపే మనకి ఇట్లా కనపడుతుంది. తర్వాత దీన్ని చక్కగా గరిటెతోటి తీసి కూరలాగా వేసుకుంటాం అంతే. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఘుమఘుమలాడే కమ్మని చిక్కని రుచికరమైన దప్పడం. దీన్ని ముక్కల పులుసు అనొచ్చు. దప్పడం అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. మరి కాస్త కొత్తిమీర వేసి వడ్డించండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సుమన్ టీవీకి సబ్స్క్రైబ్ చేసుకోండి.